హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మిడిల్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ పట్టి స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మీకు ఫుల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4th డాట్ వేస్తాను. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 4th డాట్ అనేది కొంచెం 3 డాట్స్కి దగ్గరలో వేసుకోకుండా 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సన్నగా ఉండే వాళ్ళకి. ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేస్తున్నాను వేరే కలర్ని వెనక వేసుకోవడానికి. మీరు వోల్ఫ్ అండ్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి, ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ. ఇప్పుడు పైన వేసుకొని రైట్ సైడ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఇన్విజిబుల్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకు అది ఖర్చు అది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. మిడిల్ డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను సింగిల్ కట్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫోల్డింగ్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే లోపల క్లాత్ అనేది స్టిచ్ అయిపోతుంటుంది కాబట్టి చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల స్లోగా ఓపెన్ చేసుకోండి. మనకి ఖర్చు అది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. పైన వేసినట్టే లోపల కూడా నీట్గా వస్తుంది. మన కస్టమర్ బ్లౌజెస్కి ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే మనకి మంచి ప్రైస్ అనేది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ వేయక ముందు. ఒకవేళ పొడవైనట్లయితే మీకు మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా పైనుంచి ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోండి.
కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. కింద కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేస్తాను కాబట్టి ఫ్రంట్ పార్ట్స్కి రెండిట్లకి సపరేట్గా వేస్తున్నాను మెడపట్టిని. మీరు మెడభాగానికి పైపింగ్ వేయట్లేదు అనుకున్నట్లయితే ఫుల్ బ్లౌజ్లో మీరు మెడపట్టిని స్టిచ్ చేసుకోవచ్చు ఒకేసారి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది కాబట్టి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూరు కాట్ పెట్టుకోండి. మెడ దగ్గర మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి జాయింట్ చేసిన దగ్గర స్టిఫ్గా ఉంటుంది, క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అలాగే కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనం మిషన్ లైన్ ఫోల్డింగ్ దగ్గర లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మిడిల్కి పెట్టుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి. మీకు సైడ్ జాయింట్స్లో ఎక్కువ వస్తే ఏం చేయాలనేది టిప్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనం
కరెక్ట్గా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓల్డ్ బ్లౌజ్ తప్పు కూడా పని ఉండదు. ఇప్పుడు మనకి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుము వరకు. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ అయితే మీకు చంక భాగం దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్లు మీకు ఎక్కువ వస్తే ఫ్రంట్ పార్ట్ మిడిల్లో మన డాట్ వేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఓల్డ్ బ్లౌజ్తో తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పాదం వెడల్పులో 3-4 లైన్స్ ఒక్కొక్క సైడ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత. మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవడంలో మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా లోత్ అనేది చూసుకొని అలాగే మిడిల్ పాయింట్ కరెక్ట్గా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి నడుము అనేది చాలా పర్ఫెక్ట్గా పొడవు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒక హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఫోల్డింగ్ అయితే లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఈక్వల్గా పెట్టుకొని. ఇప్పుడు ఈ విధంగా 3 లైన్స్ వేసుకోండి. మనకు ఖర్చు ఉన్న దాన్ని బట్టి 4 అయినా వేసుకోవచ్చు. ఒకసారి బ్లౌజ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టితో అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే ఇటువైపు ఎక్కువైంది అనేది చెక్ చేసుకొని అటు సైడ్ ఒక సైడ్ కుట్లు లాక్కోండి. లేదా మీకు బ్యాక్ పార్ట్ ఎక్కువైనట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర బ్యాక్ పార్ట్కి కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.